గడిచినటువంటి 4.5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన అవినీతి, అసమ్మతి, సొంత ఎమ్మెల్యేల తిరుగుబాటు, దీంతో పుష్కలంగా సాగుతున్నటువంటి పరిపాలన. రాజుల కాలంలో చూసాం మనం మోనోపోలి ఏ విధంగా ఉండేది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ముఖ్యమంత్రి కానీ అయినటువంటి ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలకి, స్ఫూర్తికి విరుద్ధంగా ఏకస్వామ్యంగా యూనిలాటరల్ డెసిషన్స్ తీసుకున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పిందే వేదం, ఆయన తా అంటే వీళ్ళు తందానా అనేటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ప్రజాస్వామ్యం అంతా కూడా మరి దాని విలువలు, స్ఫూర్తి అన్నీ కూడా తుంగలోకి తొక్కినటువంటి పరిస్థితి. ప్రధానంగా వ్యవస్థ మీద నమ్మకం లేనటువంటి వ్యక్తి. ఎమ్మెల్యేలు అంటే గౌరవం లేదు, ఎమ్మెల్సీలు అంటే గౌరవం లేదు, చట్టసభలు అంటే గౌరవం లేదు, సభాపతులంటే లెక్కలేదు, రాజ్యాంగ వ్యవస్థలు, స్ఫూర్తి అంటే లెక్కలేదు. ఈ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మనందరూ తెలుసు. నేను మీ గతంలో కూడా చెప్పాను ఒకసారి. కలెక్టర్ల బదిలీలు చూసాం, ఎస్పీల బదిలీలు చూసాం, ఆర్డీఓల బదిలీలు చూసాం, డిఎస్పీల బదిలీలు చూసాం. ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఒక స్టిప్యులేటెడ్ టైం పెట్టుకుని 3 సంవత్సరాలకో, 2.5 సంవత్సరాలకో, 4 సంవత్సరాలకో అధికారులు మారుస్తూ ఉంటుంది. అటువంటి ఈసారి ప్రప్రథమంగా ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేల బదిలీలు, ఎమ్మెల్సీల బదిలీలు, ఎంపీల బదిలీలు ఒక నియోజకవర్గానికి నుంచి ఒక నియోజకవర్గానికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఈ ప్రజాస్వామ్యం మీద? ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గంలో పనితీరు సరిగా లేకపోతే మార్చాలని వాళ్ళ పార్టీ అనుకుంటే ఇంకొక నియోజకవర్గంలో ఏ విధంగా పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చెప్పాను, ఓ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇంకో నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతుంది అనేటువంటిది. ఇప్పటి వరకు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి కానీ, అడ్వైజర్ గారి దగ్గర నుంచి కానీ వస్తున్నటువంటి మార్పులు కానీ, లీకులు కానీ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాలే. సామాజిక న్యాయం, సామాజిక స్ఫూర్తి సభలు నిర్వహిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఈవేళ వరకు మారుస్తున్నవన్నీ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల మీదే దృష్టి పెట్టారు. అంటే సమాజంలో నా బీసీలు బ్యాక్ బోను, నా దళితులు అనేటువంటి ముఖ్యమంత్రి గారు ఏదో నాకు ఇందులో ఏదో ఒక కుట్ర కూడా గోచరిస్తోంది. ఎందుకంటే కావాలని ఒక పథకం ప్రకారం వీళ్ళందరినీ కూడా పనికిరాని వాళ్ళని ముద్రేసి వాళ్ళందరినీ కూడా తీసేసి పనికొచ్చే వాళ్ళని తెచ్చుకునే ఆలోచనలు ఉన్నాడేమో అని నాకు కొంత భావన కలుగుతోంది. చాలా విచిత్రమైనటువంటి ప్రజాస్వామ్యం. సీట్ల కోసం డబ్బులు ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఈ విధంగా గోచరించలేదు. పార్లమెంటు సీట్ అయితే ఇన్ని కోట్లు, అసెంబ్లీ సీట్ అయితే ఇన్ని కోట్లు. ఎక్కడ పోతుంది ఈ ప్రజాస్వామ్యం? దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలని వ్యయంతో తూచేటువంటి పరిస్థితి వచ్చింది. నీ యొక్క ఆర్థిక స్థితిగతులతో తూచేటువంటి పరిస్థితి వచ్చింది. క్యారెక్టర్ కానీ, హానెస్టీ కానీ, ఇంటిగ్రిటీ కానీ, క్రెడెన్షియల్స్ కానీ అవేమీ లెక్కలేదు. 100, 150 అసలు ఏంటి నీ పరిస్థితి ఏంటి అనేటువంటి పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలోని అన్ని విధాల యంత్రాంగంతో గడిచినటువంటి 4.5 సంవత్సరాలుగా ఆడుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఆడుదాం ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. ఆడుతూనే ఉన్నాడు ఆల్రెడీ 4.5 సంవత్సరాల నుంచి. ఆయన ప్రజాక్షేత్రంలో
అన్ని వ్యవస్థలతోటి ఆడుతూనే ఉన్నటువంటి వ్యక్తి. మళ్ళీ కొత్తగా స్లోగన్ ఎందుకు ఇంకా ఆడుకుందాం రా అనేటువంటిది. సో డెఫినెట్గా ప్రజలందరూ కూడా ఇవన్నీ చూసి విసిగి వేసారిపోయారు. ఎస్సీలకు సంబంధించి 28 పథకాలను ఇప్పటివరకు తీసేశారు. బీసీలకు సంబంధించి కార్పొరేషన్స్ తీసామన్నాడు, కానీ కార్పొరేషన్లో కుర్చీ లేదు, టేబుల్ లేదు, నిధులు లేవు. వాళ్ళందరూ కూడా మనం చూసాం, టోల్గేట్ల దగ్గర కొట్టుకునేటువంటి పరిస్థితి కార్పొరేషన్ చైర్మన్లోను, టోల్గేట్ నిర్వాహకులను. ఎడ్యుకేషన్ సంబంధించి, వైద్య విద్యకు సంబంధించి ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఒక కొత్త దోపిడీ కార్పొరేట్ ముసుగులో ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి నేర్పవలసినటువంటి విద్యాబుద్ధులు మానేసి సీట్లన్నింటినీ కొత్తగా జీవోలు ఇచ్చి పేమెంట్ సీట్లుగా చేసేస్తున్నటువంటి పరిస్థితి. అంటే మెడికల్ కాలేజీలు అనేటువంటిది పెట్టడం కూడా ప్రైవేట్ సంస్థలకు ఉపయోగపడే విధంగా, డబ్బున్న వాళ్ళే చదువుకునే విధంగా. 7 లక్షలు 8 లక్షలు ఫీజు కట్టి పేదవారు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. వాడి జీవితంలోనే 7-8 లక్షలు సంపాదించలేడు. అటువంటిది ఫీజు స్ట్రక్చర్ని మార్చేసి పేదవాళ్ళందరూ కూడా వైద్య విద్యను దూరం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఆరోగ్యశ్రీకి సంబంధించి, ఆరోగ్యశ్రీ అనేటువంటిది ఇట్ ఈస్ బీయింగ్ కన్సీవ్డ్ బై ది కాంగ్రెస్ పార్టీ. రాజీవ్ గాంధీ గారి పేరు మీద ఆనాడు కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టోలో రాజీవ్ ఆరోగ్యశ్రీ అనేటువంటి కార్యక్రమాన్ని పేదల కోసం పెట్టాం. అటువంటి రాజీవ్ ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పటివరకు కూడా పేమెంట్ చేయటం లేదు. ప్రొసీజర్ జరిగిన తర్వాత పేషెంట్ తరఫున ప్రభుత్వం ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూషన్కి కానీ హాస్పిటల్కి కానీ డబ్బులు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పటివరకు ఆరోగ్యశ్రీకి సంబంధించి బకాయిలు ఏవి కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. అన్నిటికన్నా విచిత్రమైనది మద్యపానం. మద్యపాన నిషేధం అని చెప్పినటువంటి పరిస్థితి ఈవేళ ఇబ్బడి ముబ్బడిగా ఎక్కడ పడితే అక్కడ రాష్ట్రం అంతా బెల్ట్ షాపులు. గ్రామాల్లో అయితే పాన్ షాపుల్లో కూడా, కిల్లీ కొట్టుల్లో కూడా మద్యం అమ్మేటువంటి పరిస్థితి. కొన్ని చోట్ల చాలా విచిత్రంగా ఉంది. వాట్సాప్ గ్రూపులు మెయింటైన్ చేస్తున్నారు. వాట్సాప్ గ్రూపులో మీరు పెట్టేస్తే ఆ పర్టికులర్ ఇంటికి డోర్ డెలివరీ. రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ మనీ అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, ఆర్థిక మంత్రి గారు కానీ మద్యానికి సంబంధించినటువంటి విషయంలో ఓన్లీ క్యాష్. మీరు ఈరోజు విజయవాడలో ఏదైనా షాప్కి వెళ్దాం, ఎక్కడైనా సరే ఒకడు డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ తీసుకునేటువంటి పరిస్థితి లేదు. సో ఈ విధంగా మద్య నిషేధం అని చెప్పి మరి అక్రమంగా మద్యాన్ని అమ్ముతూ కోట్లాది రూపాయల లబ్ధి తీసుకుని ఎన్నికల కోసం ఆ అమౌంట్లన్నింటినీ కూడా తిరిగి ప్రజాక్షేత్రంలో ఖర్చు పెట్టాలనేటువంటి ఆలోచనతో ఉన్నారు. ఇక మనకి ఇసుక గురించి కానీ, మట్టి గురించి కానీ, గ్రావెల్ కానీ, నేను 4 రోజుల క్రితం ఈస్ట్ గోదావరి జిల్లాలో వెళ్తూ ఉంటే, ఓ ప్రాంతం నుంచి ఓ ప్రాంతానికి వెళ్తుంటే గతంలో చూసిన కొండ నాకు కనపడలేదు. ఏంటంటే తవ్వేశారు మొత్తం అంతా అని చెప్పారు. అన్నవరం దగ్గర నుంచి కాకినాడ వచ్చే రోడ్లో ఉండేటువంటి కొండలన్నీ కూడా తవ్వేసి గ్రావెల్ అన్నీ కూడా అమ్మేసుకునేటువంటి పరిస్థితి. ఇది రాష్ట్రం అంతా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా అయిపోయింది. శాసనసభ్యులకు కానీ, స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులకు కానీ. ఇక మైనింగ్ కూడా అదే పరిస్థితి. నిజంగా ఎవరికైనా పూర్వకాలం మైనింగ్లో ఉన్నటువంటి దాని ప్రకారం అప్లికేషన్ ఎవరైతే ఫస్ట్ పెడతారో కొన్ని పారామీటర్ల మీద స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి ఫైనల్ చేసేది. ఈవేళ మైనింగ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ యాక్టివిటీ చేయలేరు. ఎందుకంటే ఒక బిగ్ ర్యాకెట్ ఈ రాష్ట్రంలో మైనింగ్ని కంట్రోల్ చేస్తోంది. మనకు వచ్చినటువంటి మనం అసలు ఓనర్లు అయినప్పటికీ కూడా మెటీరియల్ లిఫ్ట్ చేయాలంటే, వేరే చోటకి పంపాలంటే మీరు పర్టికులర్ వ్యక్తులకు ఇస్తేనే వాడు కొంత కమిషన్ తీసుకుని మీకు కొన్ని డబ్బులు ఇచ్చి మైనింగ్ మెటీరియల్ లిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది.
తర్వాత కాంట్రాక్టర్లకు ఎక్కడ బిల్లులు లేవు. ఏ విధంగా అయిపోయిందంటే ఒక 5 లక్షల రూపాయల వర్క్ స్టేట్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే కూడా కింద క్లాజులు పెడుతున్నారు, ఈ పర్టికులర్ కాంట్రాక్ట్లో మీరు కోర్టుకి వెళ్ళకూడదు. ఎందుకంటే అందరూ కోర్టుకి వెళ్తున్నారు, డైరెక్షన్ తెచ్చుకుంటున్నారు పేమెంట్స్ కోసం. రాజ్యసభ 2 కూడా అయిపోతున్నాయి. నేను ఇవన్నీ చెప్పేది ఏంటంటే టు సమ్ అప్ ది టోటల్ యాక్టివిటీ, రేపుతోటి మనకి ఒక క్యాలెండర్ ఇయర్ అయిపోతుంది. సుమారుగా ఇక 2 నెలల్లో మనకి ఎన్నికలు వచ్చేటువంటి పరిస్థితి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎవరు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ వస్తుంది. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత మనకు అర్థమవుతున్నది, ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అంతా మాఫియానే తప్పించి రాష్ట్ర ప్రజలకు కానీ, పేదలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ, అట్టడుగు వర్గాలకు కానీ, మైనారిటీలకు కానీ జరిగినది ఏమీ లేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. శాంతి భద్రతలు కూడా మనం చూసాం, చంపి పడేస్తే ఎక్కడ దిక్కులేనటువంటి పరిస్థితి. నిన్న ఒక గౌరవ శాసనసభ్యుడు ఒక పత్రికలో పనిచేస్తున్నటువంటి విలేకరిని చనిపోయినప్పుడు అతను రాసుకున్నాడు, నా ఆత్మహత్య జరిగింది, నా ఆత్మకు హత్యకి కారణం ఫలానా వ్యక్తి అని సూసైడ్ నోట్లో రాసుకున్నటువంటి పరిస్థితి. ఎంత మెంటల్ టార్చర్ చేశారంటే పలు విధాలుగా వారిని ఇబ్బంది పెట్టారు. ఈవెందో వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తే, వాళ్ళకి సంబంధించినటువంటి పేపరే అయినప్పటికీ కూడా ఈ విధంగా జరిగింది. చాలా సన్నిహితంగా ఆ ఎమ్మెల్యే గారితో ఉండి పనిచేసినటువంటి వ్యక్తి ఒత్తిళ్లు తట్టుకోలేక చనిపోయినటువంటి పరిస్థితి. ఈరోజు ఉదయం మా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నేతృత్వంలో ఒక ప్రతినిధి బృందం అక్కడికి వెళ్ళడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరినీ కూడా కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఈ జరిగినటువంటి సంఘటన అంతా కూడా చాలా దురదృష్టకరం, మా అబ్బాయి చనిపోవడానికి కారణం వీళ్ళే అని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఇక లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఎక్కడా కూడా వాళ్ళ కుటుంబానికి సంబంధించినటువంటి విజువల్స్ అన్నీ కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా ఒరిజినల్గా చెప్పింది ఏంటంటే ఒక పథకం ప్రకారం గౌరవ శాసనసభ్యులు మా మీద ఒత్తిడి చేశారు, దానికోసం ఆయన సూసైడ్ చేసుకున్నాడు అనేటువంటి చెప్పారు. దీని మీద కాంగ్రెస్ పార్టీగా మేము సమగ్రమైనటువంటి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాం. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం దామోదర్ అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు, దాని మీద సమగ్రమైనటువంటి విచారణ జరపాలి. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి హత్యలు జరుగుతున్నాయి, అనేక మందిని నిర్బంధిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వాళ్ళందరి మీద కూడా కేసులు పెడుతున్నారు. కొంతమందిని అయితే అర్బన్ నక్సలైట్లు అంటున్నారు, కొంతమందిని అయితే ఇతర సంఘాలతో పౌర సంబంధాలతోటి పోలుస్తూ వాళ్ళని చిత్రీకరిస్తున్నారు. మొత్తం మీద లా అండ్ ఆర్డర్ అనేటువంటి అటర్ ఫెయిల్యూర్, భయభ్రాంతులను గురి చేసి ఎవరైనా మాట్లాడితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాళ్ళ మీద చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి. సో ఈ విధంగా రాష్ట్రం మొత్తం అంతా కూడా చాలా అన్యాయంగా, చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో ఉంది. సుమారు 11 లక్షల కోట్ల రూపాయల డిఫిసిట్ ఫైనాన్స్ తోటి ఈ రాష్ట్రం ఉంది. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఉత్సాహవంతమైనటువంటి రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్ మహేష్ గారు లాంటి మిత్రులు, అడ్వకేట్స్ వీళ్ళంతా కూడా ఇటీవల విజయవాడలో ఒక రౌండ్ టేబుల్ కండక్ట్ చేశారు. దాంట్లో పూర్తిగా మనం విన్న తర్వాత అర్థమైనటువంటిది ఏంటంటే అప్పుల ఊబిలోకి రాష్ట్రాన్ని తోసేసేటువంటి పరిస్థితి. ఇక సమస్యల పరిస్థితి వస్తే, నిన్న నేను కాకినాడలో పళ్ళంరాజు గారు నేను అంగన్వాడీ సమస్యల మీద మేమందరం క్యాంప్కి వెళ్ళడం జరిగింది. పారిశుద్ధ్య కార్మికుల సమస్య, అంగన్వాడీల సమస్య, వార్డు వాలంటీర్ల సమస్య, సర్వశిక్షణ అభియాన్లో ఉన్నటువంటి పార్ట్ టైం ఉద్యోగస్తుల సమస్య, ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు వారి యొక్క పాదయాత్రలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు వీళ్ళందరికీ కూడా మేలు చేస్తానని చెప్పారు. ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత మొహం చాటేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా
ద్వంద్వ వైఖరి అనేటువంటిది ఉన్నటువంటి వ్యక్తి. వారిలో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ ఉంటారు. అధికారం కోసం ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా, అధికారం ఉన్నప్పుడు ఒకలాగా చేస్తున్నటువంటి పరిపాలన. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని విజ్ఞులైనటువంటి ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాము. వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో అసలైన సిసలైన కాంగ్రెస్కి ఓటు వేయండి. అది నకిలీ కాంగ్రెస్. ప్రజలకు తెలియక పాపం రాజశేఖర రెడ్డి గారి పేరు, కాంగ్రెస్ పార్టీ అని రెండు ఉన్నాయి కదా ముందు, వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే అది నమ్మి మోసపోయారు ప్రజలందరూ కూడా. ఆ ముసుగు ఇప్పుడు తొలగిపోయింది. అతను ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆయన యొక్క పరిస్థితి అర్థమైంది. కాబట్టి హస్తం గుర్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మీ ఓట్లు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. దాంట్లో భాగంగానే పార్టీని అన్ని విధాలా కూడా గేరప్ చేయడం కోసం ఇటీవల కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, రాహుల్ గాంధీ గారు రాష్ట్రానికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులతోటి మాట్లాడడం జరిగింది ఢిల్లీలో. సుమారు 2 గంటల పైజలకు అందరి యొక్క అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఒక రోడ్ మ్యాప్ తయారు చేయమని చెప్పారు. ఏ సెక్షన్స్ని ఎలా రీచ్ కావాలనేటువంటిది కొంత డైరెక్షన్ వారు కూడా మాకు ఇచ్చారు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, ప్రజాక్షేత్రంలో ఇష్యూస్ చాలా ముఖ్యం. ఇప్పుడు అంగన్వాడీ సమస్యకి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోంది. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులకి నిన్న మా మస్తాన్ అలీ గారు, మా నగర కాంగ్రెస్ సంబంధించినటువంటి మా పీసీసీ ఆఫీస్ బేరస్ వాళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ప్రెసిడెంట్గా అన్ని చోట్లకి నేను వెళ్ళలేకపోవచ్చు, కానీ మాకున్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్లు కానీ, వైస్ ప్రెసిడెంట్లు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, జిల్లా అధ్యక్షులు కానీ ఆయా సమస్యల మీద రాష్ట్ర స్థాయిలో స్పందిస్తూనే ఉన్నారు. ఈ నెల 8, 9వ తేదీల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారాలు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మాణిక్యం ఠాగూర్ గారు ప్రప్రథమంగా రాష్ట్రానికి వస్తున్నారు. 8వ తేదీ నాడు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండల పార్టీ యూనిట్స్ అధ్యక్షులతోటి ఒక ఓరియంటేషన్ ప్రోగ్రాం పెడుతున్నాం. యాక్చువల్గా మీకు నేను గతంలో చెప్పాను, దేనికి దానికి డివైడ్ చేసి పెడదాం అనుకుని. కాకినాడలో ఒకటి, వైజాగ్లో ఒకటి, రాజమండ్రిలో ఒకటి, తర్వాత కృష్ణా జిల్లాకు సంబంధించి పెనంలూరులో ఒకటి ఇలా అనుకున్నాము. బట్ సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి యాజ్ పర్ ది డైరెక్షన్స్ ఆఫ్ నేషనల్ యూనిట్ అన్నీ కలిపి ఒకటే రోజుని 8, 9 తేదీల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ మండల పార్టీ అధ్యక్షులు, పిసిసి డెలిగేట్స్, పార్టీ యంత్రాంగం అంతా కూడా, మాకున్నటువంటి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ఏఐసిసి సభ్యులు, పిసిసి ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యావత్ యంత్రాంగం కూడా 2 రోజులు విజయవాడలో ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించాలని మాకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. సో 8వ తేదీ నాడు, 9వ తేదీ నాడు జనవరి 2 రోజులు కూడా విజయవాడలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ ఏంటనేది మీ అందరికీ కూడా మళ్ళీ నేను చెప్తాను. సో మీరందరూ కూడా సహకరించండి. కొంచెం దూరంగా ఉన్నప్పుడు కూడా ప్రశాంత వాతావరణంలో టాస్క్ ఓరియంటెడ్గా చాలా సీరియస్గా డిస్కస్ చేయాలని చెప్పి పార్టీ భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మన వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారు మీడియాను కూడా. సో మీరందరూ కూడా సహకరించాలని కోరి ప్రార్థిస్తున్నాం.